మహానగరాల్లో స్పా కల్చర్ నానాటికి పెరిగిపోతోంది. విశ్రాంతి కోసమో దేహదారుఢ్యం పేరుతోనూ ఏర్పాటయ్యే ఈ స్పా సెంటర్లు ఇప్పుడు వికృత పోకడలకు నాంది పలుకుతున్నాయి. విశాఖలో స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్పా సెంటర్ నిర్వాహకులు అమ్మాయిలను వలవేసి పురుషులను ఆకర్షిస్తున్నారు. కొత్త మోడల్స్ వచ్చారంటూ మెసేజ్లు పంపుతున్నారు. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తున్నారు. థాయ్ అంటూ విశాఖలో బోర్డులు వెలిశాయి. అక్కడ విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. అందమైన అమ్మాయిలతో నడుపుతున్న నయా దందాపై పోలీసులు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెంగళూరుకు మించి విశాఖలో స్పా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. మహానగరాల్లో స్పా కల్చర్ నానాటికి పెరిగిపోతోంది. విశ్రాంతి కోసమో దేహదారుఢ్యం పేరుతోనూ ఏర్పాటయ్యే ఈ సెంటర్లు ఇప్పుడు వికృత పోకడలకు నాంది పలుకుతున్నాయి. ప్రత్యేకంగా విశాఖలో స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్పా సెంటర్ నిర్వాహకులు అమ్మాయిలను వలవేసి పురుషులను ఆకర్షిస్తున్నారు. కొత్త మోడల్స్ వచ్చారంటూ మెసేజ్లు పంపుతున్నారు. వాట్సాప్ చాటింగ్ ద్వారా ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. థాయ్ అంటూ విశాఖలో బోర్డులు కూడా వెలుస్తున్నాయి. అక్కడ విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. అందమైన అమ్మాయిలతో నడుపుతున్న నయా దందాపై పోలీసులు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెంగళూరుకు మించి విశాఖపట్నంలో స్పా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుండి రాజు అందిస్తారు. రాజు, ఎస్ మూర్తి, ప్రధానంగా చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీకి ధైటుగా కూడా ఏదైతే విశాఖపట్నం డెవలప్ అవుతుంది, అయితే మెట్రోపాలిటన్ సిటీకి ధీటుగా ఏదైతే విశాఖపట్నం డెవలప్ అవుతుందో దీంతో పాటే ఏకంగా అక్కడ కూడా ఈ యొక్క స్పా కల్చర్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం స్పా సెంటర్లు అంటే కేవలం మసాజ్ సెంటర్లుగా మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు చూసుకుంటే అసాంఘిక కార్యక్రమాలకి చాలా అడ్డంగా నిలుస్తున్నాయి అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం విజువల్స్లో ఏదైతే చాలా స్పష్టంగా చూపిస్తున్నామో గత 3 రోజుల నుంచి కూడా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఈ స్పా సెంటర్ల యొక్క పనితీరు ఏంటి, అసలు స్పా సెంటర్లో ఎందుకు విశాఖపట్నంలో ఇంత విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో దాదాపుగా చూసుకునేటప్పటికీ ఒక్క విశాఖపట్నం ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉందో ఈ జీవీఎంసీ పరిధిలోనే 78 స్పా సెంటర్లు అఫీషియల్గా కూడా రిజిస్టర్ చేస్తున్నాయి. అది కాకుండా మరో 70 సెంటర్ల వరకు కూడా అన్అఫీషియల్గా రిజిస్ట్రేషన్స్ ఏమీ లేకుండా కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్పా సెంటర్ అంటే ఉద్దేశం ఏంటి, అసలు స్పా సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేశారంటే గతంలో మనం చెప్పుకున్నాం. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్పా సెంటర్ అంటే కేవలం దానికి సంబంధించి ఎవరైతే సరే కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటారో వీళ్ళకి మసాజ్ చేయడం మాత్రమే వాళ్ళ యొక్క బాధ్యతగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో చూసుకుంటే ఈ మసాజ్ సెంటర్కి కొత్త అర్థాన్ని కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వీళ్ళంతా కూడా ముంబై, కలకత్తా, అదేవిధంగా భువనేశ్వర్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి కూడా అధికంగా, ఎందుకంటే అమ్మాయిలను కూడా ఎక్కువగా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ అమ్మాయిల ఫోటోలు కూడా ఎవరైతే స్పా సెంటర్ల దగ్గరికి కానీ మసాజ్ చేయించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించినంత వరకు అమ్మాయిల ఫోటోలను ముందుగానే వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. షేర్ చేసి ఈ అమ్మాయి మా దగ్గర ఉంది, ఈ అమ్మాయికి కానీ మసాజ్ మీతో చేయాలనుకుంటే ఇంత రేటు పడుతుంది అంటూ కూడా ఒక మెసేజ్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఇద్దరిని చూసుకుంటే అంటే 2 హ్యాండ్స్ అదేవిధంగా 4 హ్యాండ్స్ అని కూడా వాళ్ళ మెసేజ్లు పంపిస్తారు ఉంటారు. దీనికి కేవలం రెగ్యులర్గా మసాజ్ సెంటర్లకు వెళ్ళే వరకు, ఈ స్పా సెంటర్లకు వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అర్థం తెలుస్తూ ఉంటుంది. అంటే 2 హ్యాండ్స్ మసాజ్ అనుకుంటే కేవలం సింగిల్ ఒక అమ్మాయి మాత్రమే చేయడం జరుగుతుంది. అలా కాకుండా 4 హ్యాండ్స్ మసాజ్ అనేటప్పటికి 2 అమ్మాయిలు కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక విచిత్రమైన వికృత ప్రోకర్లకు పోతుందనే విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే గల్లీకి ఒక మసాజ్ సెంటర్ ఈరోజు పుట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అదంతా కూడా థాయ్ స్పా అని చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని మసాజ్ సెంటర్లకు సంబంధించి పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఇటువంటి పేర్లు పెట్టుకొని మేజర్గా నడుస్తున్న మసాజ్ సెంటర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా కూడా థాయ్ స్పా అని కూడా పేరు పెట్టడం జరుగుతుంది. థాయ్ స్పా అంటే ఇదైతే థాయిలాండ్లో మసాజ్ ఏ విధంగా జరుగుతుందో శాండ్విచ్ మసాజ్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి చాలా రకాల కూడా పేర్లు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ బ్రోచర్లు కూడా రిలీజ్ చేస్తూ ఇటువంటి మసాజ్లు ఒక అమ్మాయితో మీకు చేయించాలా, లేకపోతే 2 అమ్మాయిలు మసాజ్ చేయాలా, 3 అమ్మాయిలు చేయాలా, ఇటువంటి
చూపిస్తూ ఆ అమ్మాయిలు మీకు ముందుగానే సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా సింగిల్ అమ్మాయి అయితే 2,000 రూపాయలు అవుతుంది. అదేవిధంగా ముగ్గురు అమ్మాయిలకు సంబంధించి అయితే ఒక 10,000 అవుతుంది అంటూ కూడా వాళ్ళు మెసేజ్లు పెట్టడం కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ చేయడం కానీ జరగడం వల్ల కేవలం ఇటువంటి దానికి ఎక్కువగా కూడా మిడిల్ క్లాస్లో ఉన్న పీపుల్ కావచ్చు, లేకపోతే ఎవరైతే కాలేజ్ యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దానికి తగ్గట్టుగానే కేవలం అమ్మాయిల ఫోటోల్ని మనం ఏదైతే స్క్రోల్ చేస్తున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మసాజ్ సెంటర్లో ఎవరైతే స్పా సెంటర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాళ్ళ వాట్సాప్లకి అయితే ఈ అమ్మాయిల ఫోటోలు పంపించడం, ఆ అమ్మాయిల ద్వారా మీ అందరూ కూడా మసాజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే కేవలం ఇది బయటికి మాత్రమే మసాజ్ సెంటర్, స్పా సెంటర్ అని చెప్పి బోర్డులు కనిపిస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళేటప్పటికి అన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే చాలా వీడియోస్ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్కి చాలామంది షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది కూడా తెలియక వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అంటే స్పా సెంటర్ మసాజ్ జరుగుతుంది కదా, తమకు ఏదైతే ఫిజియోథెరపీ చేయించుకోలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే జనరల్గా అయితే వాళ్ళు బాగా స్ట్రైన్ అయిపోయి రెగ్యులర్గా కూడా వాళ్ళంతా వారం రోజుల పాటు కూడా ఒక ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్గా బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా స్ట్రైన్ అవుతారు కనుక వీళ్ళందరూ కూడా మసాజ్ సెంటర్కి వెళ్తే తనకు రిలాక్స్ దొరుకుతుంది అనుకున్నాం. కానీ అక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్ నుంచి ఏదైతే రిసెప్షన్ దగ్గర నుంచి కూడా మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిసెప్షన్ దగ్గరే ఒక అమ్మాయిని చూపిస్తారు. వాళ్ళు మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే వచ్చి మీకు అందరూ కూడా మసాజ్ చేస్తారని చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళేటప్పటికి మొత్తం కూడా వాళ్ళు డ్రెస్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా చెప్పుకోవడానికి కూడా చాలా వికృతంగా ఉంది. ఇదంతా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఇక్కడ విశాఖపట్నంలో అయితే మొత్తం ఓవరాల్గా కూడా స్పా సెంటర్లన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లోపలికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళ యొక్క అంటే వాళ్ళు చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వేసుకునే గోల్డ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు వేసుకునే వాచ్ కావచ్చు, వేసుకునే దుస్తులు కావచ్చు, వాళ్ళ మొబైల్ ఏదైతే వాళ్ళు లోపలికి మొబైల్ తీసుకెళ్తారో ఆ మొబైల్ని చూసుకోవడం వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళందరినీ కూడా ముగ్గులోకి దింపుతూ ఉంటారు. వాళ్ళంతే అరగంటకి ఇంత రేటు అయితే ఛార్జ్ చేస్తాం, అదేవిధంగా ఇంకో గంటకి ఇంత రేట్ అయితే ఛార్జ్ చేస్తాం, కావాలనుకుంటే శాండ్విచ్ మసాజ్తో పాటు బాడీ టు బాడీ కానీ, లేకపోతే ఒక సింగిల్ బాడీని డబుల్ బాడీస్తో పాటు కూడా మసాజ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా లోపల చాలా ఎక్కువగా కూడా జరుగుతున్నాయి అంటూ కూడా ఇప్పటికే చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. దీని మీద ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ చాలా స్పష్టంగా అయితే లోపలికి వెళ్ళటం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఈ అమ్మాయిలను ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు, ఇంత ఎక్కువ మంది అమ్మాయిలు ఏ విధంగా చేస్తున్నారంటే కేవలం ఈ స్పా సెంటర్లన్నీ కూడా బ్రోతల్ ఏదైతే హౌసెస్ ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టుగానే కూడా ఏమాత్రం తీసుకోకుండా వీళ్ళందరూ కూడా అటువంటి వ్యాపార కలాపాలను మాత్రం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసులు కేవలం అట్టహాసంగా ఎప్పుడోకప్పుడు ఏదో దారి చేయడం, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేయడం తప్పితే అసలు వాటి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు కనిపించిన పాపానైతే పోవటం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త ఏదైతే నగర కమిషనర్గా ఏర్పాటు వచ్చిన తర్వాత ఆయన కాస్త హడావుడి చేయడం జరిగింది. ఒక 2 రోజులు ఈ స్పా సెంటర్ల మీద దాడులు నిర్వహించిన దాడుల మీద ఒక్కరిపైన కూడా కేవలం ఒక 6 విటుల్ని, అదేవిధంగా ఒక 10 మంది యువతలను మాత్రమే అదుపులోకి తీసుకుని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడితో ఇదేమీ ఆగలేదు. ఎందుకంటే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు కనుక మనం ఇదే దాన్ని కూడా ఆసరాగా తీసుకోవాలి. ఇటువంటి దాన్ని మనం కానీ అవకాశాన్ని అంటే బిజినెస్గా ఉపయోగించుకోగలిగితే మాత్రం స్పష్టంగా అందరికి కూడా లాభాలు చేకూరుస్తాయనే దాంట్లో లాభార్జన కోసం కేవలం అమ్మాయిలందరినీ కూడా వీళ్ళందరూ కూడా బుట్టలో పడేసి కేవలం విదేశాల నుంచి కావచ్చు, ముంబై నుంచి కావచ్చు, ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా అటువంటి ఫొటోస్ను కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముంబై మోడల్స్ వచ్చారు మా దగ్గరికి, వాళ్ళతో సర్వీస్ చేయించుకోవాలంటే ఇంత రేట్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కోల్కతా మోడల్స్ వచ్చారు, వాళ్ళు సర్వీస్ చేయాలంటే ఇంత రేట్ అవుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం బెంగళూరు తరహాలో ఒకప్పుడు చూసుకుంటే థాయిలాండ్ మాత్రమే ఇటువంటి మసాజ్ సెంటర్లకి కేవలం థాయిలాండ్లో ఇప్పటికీ కూడా చెప్పుకుంటాను, థాయిలాండ్లో అది సాంప్రదాయమైన ఒక మసాజ్ సెంటర్లు మాత్రమే నిర్వహిస్తుంటారు. కానీ విశాఖపట్నంలో చూసినప్పటికీ అటువంటి సాంప్రదాయమైన మసాజ్ సెంటర్లు ఎక్కడ కూడా లేవు. కేవలం వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకోవడానికి, అదేవిధంగా కేవలం అక్కడ బోయో రూములకు తలపించినట్లుగా కూడా ఇక్కడంతా వ్యవహారం నడుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవకాశం కానీ అవసరం కానీ ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కల్పిస్తుంది అనేది మనతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది మూర్తి. ఎందుకంటే ఒక స్పా సెంటర్ ఏ విధంగా ఉండాలి, థాయ్ స్పా అనేది ఎక్కడ కూడా వాడడానికి అవకాశం లేదు. అటువంటిది థాయ్ స్పాని వాడితే కూడా ఎక్కడ కూడా ఎవరు పర్మిషన్స్ కూడా అప్లై చేయడానికి కానీ పర్మిషన్స్ ఇవ్వడానికి కానీ ఎటువంటి ఆఫీసర్కి కూడా అధికారం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా థాయ్ స్పా అంటూ కూడా ఒక విచిత్రమైన పేరును పెట్టుకుంటూ వాళ్ళు ఏదైతే రిలాక్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సొంత పేర్లు ఏవైతే ఉంటాయి అటువంటి నేమ్స్ అన్నిటి కూడా పెట్టుకోవడం, దానికి కింద థాయ్ స్పా అని చెప్పడం జరుగుతుంది. దాన్ని కొన్ని వాట్సాప్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటివి ఇవ్వటం వల్ల పూర్తి స్థాయిలో విశాఖపట్నంలో యువత కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తప్పనిసరిగా ఇటువంటి వాటిపై
చర్యలు తీసుకోవాలి. ఇటువంటి స్పా సెంటర్లు ఏవైతే నడుస్తున్నాయో వాటిపై పోలీసులు ఉక్కుపాదం మోపితే కానీ అవకాశం లేదు అంటూ కూడా ఇప్పటికే విశాఖవాసులు చెప్పుకున్నారు. మొత్తం దీని మీద పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారని చూడాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా తీసుకొస్తున్నారు. ఇంకా అమ్మాయిలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో వాళ్ళ పని కోసమే తీసుకొస్తున్నారు, మిగతా ఏదైనా అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇంకేం కల్పిస్తున్నారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటూ కూడా చెప్పుకుంటున్నారు. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.